బ్రేకింగ్ న్యూస్. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిఐ నాగరాజకు సన్నిహితుడైన సురేష్ ను మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు స్టేషన్కు పిలిచి విచారించిన సిట్ తాజా విచారణలో కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. కోర్టుకు సమర్పించిన మెమోలో సురేష్ ను నిందితుడిగా పేర్కొన్న సిట్ కేసు దర్యాప్తులో ఆయన పాత్ర అత్యంత కీలకంగా మారిందని భావిస్తోంది. ఇక పోలీస్ శాఖకు చెందిన వ్యక్తి కాకపోయినా సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడుగా ఉండటంతో ఈ కేసులో సురేష్ పేరు ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్గా సిట్ విచారణలో సురేష్ మరికొందరి పేర్లను కూడా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన అప్రూవర్గా మారే అవకాశాలపై చర్చ జరుగుతోంది. సురేష్ ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసులో మరిన్ని కోణాల్లో సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు ప్రధాన నిందితుడు సిఐ నాగరాజు కస్టడీ కోసం సిట్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వెలువడక ముందే కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయాలని సిట్ ప్రయత్నిస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. మణికుమార్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిఐ నాగరాజుకి అత్యంత సన్నిహితుడైనటువంటి సురేష్ నుంచి కీలక ఆధారాలను సిట్ రాబట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి మణికుమార్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సాయికృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి సిఐ నాగరాజు పోలీసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే సాయికృష్ణ మృతి కేసు ఈ వ్యవహారానికి సంబంధించి సిఐ నాగరాజుకు సహకారం అందించినట్టు కూడా అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తికి సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా పలుమార్లు సురేష్ ను స్టేషన్ కి పిలిపించి విచారించారు. అయితే సిట్ ఈ కేసులో దూకుడు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరోసారి సిట్ అధికారులు సురేష్ ను విచారించినట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. సురేష్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు కూడా సిట్ కి చెప్పినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ సురేష్ విచారణ తర్వాత కోర్టుకు సమర్పించిన మెమోలో కూడా ఈ సురేష్ పేరు నిందితుడిగా చేర్చినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. సురేష్ బయట వ్యక్తి అయినప్పటికీ కూడా సిఐ నాగరాజుకు చాలా సన్నిహితంగా ఉండేవాడంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి అంటే మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావటం, అక్కడి నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని విషయాల్లో కూడా సురేష్ పాత్ర ఉందని చెప్పి ఇప్పుడు సిట్ భావించిన నేపథ్యంలో ఇప్పటికే విచారణ కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా మరోసారి సురేష్ ను సిట్ అధికారులు విచారించి లోతైన వంటి కీలక విషయాలను కూడా రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి సురేష్ పూర్తిగా సిట్ అధికారులు సహకరిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు పోలీసులు లొంగిపోయినప్పటికీ ఇంకా ఆ రోజు స్టేషన్ లో విధులు నిర్వహించినటువంటి సిబ్బందిని ఇంకా సిట్ అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సురేష్ కూడా సిట్ అధికారులకు కొన్ని కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా బయట పెట్టినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. సురేష్ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేసే దిశగా కూడా సిట్ అధికారులు ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే సిఐ నాగరాజు కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు మెట్లెక్కింది సిట్. మరోవైపు సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా కేసు ఇంకా కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువలోపే ఈ మధ్య గ్యాప్ లోనే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా సురేష్ ఇచ్చినటువంటి సమాచారంతో పాటు మిగిలినంత టెక్నికల్ ఆధారాలు అన్ని కూడా బేరీజు వేసుకొని ఇంకా లోతైన దర్యాప్తు చేసే దిశగా కూడా సిట్ అడుగులు వేస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ సంబంధం లేని ఒక వ్యక్తి అంటే సిఐ నాగరాజు సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ పాత్ర కూడా చాలా కీలకంగా మారున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సురేష్ ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఇంకా
కేసు అంటే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ ఘటన జరిగిన రోజు సాయికృష్ణ స్టేషన్ లో ఏ విధంగా బంధించారు, ఎలాంటి చిత్రహింసలు పెట్టారు, అదే కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత మృతదేహాన్ని ఎలా మాయం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్లారు, బయట నుంచి ఎవరెవరు వ్యక్తులు వచ్చారు, ఇంకా అధికారుల పాత్ర ఉందా, సురేష్ కి ఎట్లాంటి సంబంధం, ఇలాంటి అన్ని అంశాల మీద పూర్తిగా కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా కేసు ఇంకా మరిన్ని కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తోంది. దేవి. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.